నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మమ్మ సార్ ఇక్కడ నుంచో పెట్టి జమ్మి చెట్టు నుంచి జూమ్ అవుట్ చేసి ఇంత చేశాం కాబట్టి జమ్మి చెట్టు గురించి మనం ఈరోజు చెప్పబోతున్నాం. జమ్మి చెట్టు విశిష్టత ఏంటి సార్? ఏంటి దీని ప్రాధాన్యత? మన జీవితాల్లో దీన్ని ఎలా మమైకం చేసుకోవచ్చు? మనకి దీని ఆవశ్యకతని ఏమిటి? మనకి విజయదశమి ఉమ్, దేవీ నవరాత్రుల్లో విజయదశమికి ఉమ్, ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి నాటి ఉమ్, మన కోరికలన్నీ రాసి జమ్మి చెట్టుకు రాసి ఉమ్, అవి ఇంటికి తీసుకెళ్లడం ద్వారా లక్ష్మీప్రదం మంచిది అని చెప్పేసి అని చెప్తారు. ఉమ్, అంటే దాని విశిష్టత ఎంత ఉన్నదని మనకి ఎక్కడ చెప్పారు? అమ్మవారి దగ్గర చెప్పారు. ఉమ్. అంటే శక్తి స్వరూపం, శక్తి స్వరూపం ఈ చెట్టు అయితే. చాలా శక్తివంతుడు. ఉమ్, ఇది శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. అంటే శనికి అద్భుతమైనటువంటి మంత్రం. అంటే ఎవరైతే శని బాధలతో పీడింపబడతారో అలాంటి వాళ్ళు, అంటే శని మనకి అష్టమ శని, అవును. ఏలినాటి శని, ఇప్పుడు మొదలయ్యాయి కూడా. ఇప్పుడు శని బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు విశేషంగా వచ్చి నువ్వులతో నల్లవొత్తేసి ఉమ్, ఈ జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టడం ద్వారా, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, ఉమ్. ఇక్కడ చూడండి మనకున్నది కపిలగో ఏ రంగులో కపిలగో. ఉందమ్మా? నల్ల రంగు సార్. నలుపు రంగు. నలుపు ఎవరికి ప్రతీక? అవును, శనేశ్వరుల వారు. ఉమ్, ఆ చెట్టు చూడండి ఉమ్. అద్భుతంగా ఉంటుంది. అంటే అవును. శని పీడలు మనల్ని బాధిస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నప్పుడు ఉమ్, ఈ జమ్మి చెట్టుని ఆశ్రయించడం ద్వారా, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, ఉమ్, ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఉమ్. మీకు శనికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఏదైనా నీలాంజన సమాభాస సమాభాసం. రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అంటూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు ఎన్ని చేయడం. చేయొచ్చు సార్? అది శని సంఖ్య. 9. ఆ? అంటే 9 అంటే 108 ఇలా చేస్తూ ఉంటాం. శనికి అంటే 8 ఆయనకి ప్రీతి. ఉమ్. అష్టం అంటే 8 ప్రదక్షిణలు, లేకపోతే 26 ఓకే. 17 ఉమ్, ఇలా శనికి ఇష్టమైనటువంటి అవును, సంఖ్య అవును. 8 ఎనిమిది కాబట్టి కదా. 8ని ఉమ్, ప్రధానంగా చేసుకుని ప్రదక్షిణలు చేయడం ద్వారా ఉమ్, ఆ దీపం ఉమ్. నల్ల ఒత్తితో దీపం పెట్టడం, నువ్వులతో దీపం నల్ల ఒత్తి అంటే ఎలా చేసుకోవాలి సార్? ఒత్తిని ఏమైనా చేయాలా, లేకపోతే నల్ల బట్టనా? నల్ల బట్ట నల్ల కాటన్ బట్టను తీసుకుంటారు, ఒత్తులు చేస్తారు. ఉమ్, అలా చేసుకోవడం ద్వారా ఉమ్, అంటే శనిని శాంతింపజేయడం ద్వారా, శని కర్మకారకుడు. అంటే మనం తెలియక చేసినటువంటి ప్రారంభ కర్మల నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావాలంటే, స్వామి ఉమ్, ఈ లెక్కల్లోంచి మాకు కొంచెం తీసివేత చేసి ఈ కష్టాలను తగ్గించండి అని వేడుకోవడానికి, అంటే ఈ చెట్టు నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మనం, అంటే హిందూ ధర్మంలో వృక్షాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దైవానికి దగ్గరగా ఉంటాయి. అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మనం భగవంతుని డైరెక్ట్ గా చూడలేం. నిజంగా శని ప్రత్యక్షం అయితే మనం తట్టుకోలేం, ఆయన చూడలేం. అవును. అందుకని ఏంటంటే ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది ఈ వృక్షాల ద్వారా ఉంటుంది. కాబట్టి ఆ ఆరాలో మనం ప్రదక్షిణ చేయడం ద్వారా మన ఆరాలో ఉన్నటువంటి ఆ ప్రారంభ కర్మలు ఏవైతే ఉంటాయో అవి నిర్మూలం అవుతాయి. ఉమ్, ఉమ్. అయితే ఇంట్లో మాత్రం పెంచుకోవడం అది ఉండదు కదా సార్? ఇది జమ్మి చెట్టు అంటే ఇల్లు పూర్వం అంటే ఖాళీ స్థలాలు అధికంగా ఎక్కువ ఉండేవి. ఉండేవి. ఉమ్. ఇది ఎక్కువ పడమర దిక్కున ఉంటే మంచిది. శనిస్థానం అవునా? పడమరలో ఉంటాయి, ఉమ్, ఉంచుకోవచ్చు. ఉంచుకోవచ్చు. మనకి తూర్పున ఏమో మారేడు చెట్టు వేసుకుంటాం, ఉమ్, అలాగే ఆగ్నేయంలో తెల్ల జిల్లేడు వేస్తాం, అలాగే ఇక్కడ పడమరలో వేసుకోవచ్చు, ఉండొచ్చు. ఇప్పుడు శని బాధలతో ఇబ్బంది పడేవాళ్ళు జమ్మి చెట్టు నాటితే ఎలా ఉంటుంది సార్? నాటాలి, నాటాలా? నాటొచ్చు. ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంది, రోడ్డు అటువైపులు ఇటువైపులా నాటేసి వదిలేయడం కాదు కదా సార్, మరి అదే సంరక్షణ కూడా చేయాలి కదా. చెయ్యాలి కదా. అదే ఇప్పుడు అందుకని ఏం చేస్తారంటే వర్షాకాలం వస్తుందనగా చెట్లు నాటుతారు. ఆ వర్షాకాలం అంతా నీటికి ఇబ్బంది ఉండదు, పెరుగుతాయి కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఆ సంకల్పం పెట్టుకోవాలి. ఎప్పుడో ఏదో పాటేస్తే అవదు, కొంత వెళ్తూ ఉండాలి. అది మనది, మనం తీసుకొచ్చి నాటేం కాబట్టి అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంది, దానికి ఏమైనా చెయ్యాలా, ఒక 5 లీటర్ల క్యాన్ పట్టుకెళ్ళాలి, దూరంగా ఎక్కడ ఊరికి దూరంగా ఉన్న నాటాం, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత చెయ్యాలి ఉంది కదా కదా. మరి. ఏదో నేను నాటమన్నారు కాబట్టి నాటేశాను ఉమ్. అయిపోయింది అనుకుంటే ఎక్కడ అది మళ్ళీ అదో కర్మ. అది కాదు, ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అలాంటి తీసుకునే వాళ్ళకి మనం సహాయం చేయడం ద్వారా. ఇప్పుడు ఇక్కడ గోసేవకులు ఉన్నారు, గోప్రేమికులు ఉన్నారు. మన గోవుని రక్షించాలని తీసుకొచ్చేది అట్టుపడవి పెట్టేయడం కాదు. కాదు కదా. వాటిని సంరక్షిస్తున్న వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ బాధ్యతలు మనం తీసుకోవడం, అది పుణ్యం కలిసి వస్తుంది. అలా మన బాధ్యత. దేవాలయాలు మాక్సిమం చాలా దేవాలయాల్లో ఈ వృక్షాలు ఉంటాయి. ఈ వృక్షాలు ఉంటాయి. రావి చెట్టు ఉంటుంది, అలాగే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటుంది దేవాలయం. ఇప్పుడు మనం ఉన్నది శ్రీనగర్ సత్యసాయి నిగమాగమం. ఎంత అద్భుతంగా ఉంది ఈ గుడి, ప్రశాంతంగా. స్వామి గోపురం చూడండి, వెంకటేశ్వర స్వామి. అవును, చాలా చాలా అందమైన గుడి. చేయాలమ్మా, చేసుకోవాలి. ఇప్పుడు అవసరం, ధార్మికత అవసరం. ధర్మం రక్షిత రక్షిత ధర్మం
దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల శని దోషాలు తొలగించుకోండి, అందరూ ఆయురారోగ్యాలతో బాగుండండి. ఖచ్చితంగా. అలాగే ఏదో చేసేయటం, మళ్ళీ దోషాలు చేసేయటం, మళ్ళీ చేసేయటం అని ఇట్లాంటి రిజల్ట్స్ ఇవ్వవు. ఎందుకని మాకు ఇవ్వట్లేదండి రిజల్ట్స్, మేము అవి చేసేసాం, జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు చేసాం, దీపాలు పెట్టేసాం. చెడు కర్మలు చేయకుండా కూడా ఉండాలి. అంటే చేసిన వాటి గురించి తెలియక చేసాం, పశ్చాత్తాపం కూడా పడాలి. పడాలి, మళ్ళీ దాన్ని మార్చుకుని ఎదరికి రావాలి. కాబట్టి ఉమ్, వాళ్ళు చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఏదో వాళ్ళు చేసేస్తే రేపు ఎందుకు పుణ్యం వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్, వాళ్ళు వచ్చి ప్రదక్షిణ చేసేసాం అయిపోతుంది. ఒక దీక్షగా పెట్టుకోవాలి, 42 రోజుల దీక్ష. ఉమ్, ఇప్పుడు ఏళ్ళనాటి శని 7.5 ఏళ్ళు ఉంటుంది. అవును అవును. ఆ అంతకాలం కూడా మీరు ఆ స్వామికి దగ్గరగా ఉంటూ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఏదో నేను వరకు పాపాలు చేసి వాళ్ళు చేసేసి రేపు మళ్ళీ పాపం చేసేస్తే డజంట్ మేక్ సెన్స్. అసలు దాని వల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఉండదు. ఏదో ధర్మానికి కళంకం. మళ్ళీ Right. మనం వెళ్ళి చెప్తాం, మేము అన్ని చేసే ఇన్ని చేసే ఏమి ఫలితం లేదు. Right, right. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీరు మతం మారని మా మతంలో రాని అని అడిగేవాళ్ళు దౌర్భాగ్యం అలా తయారైంది. గోతుగాడ నక్కల్లా కాసు కూర్చొని ఉంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. అందుకని ఏంటంటే మన వల్లే ధర్మం తప్పుతుంది కాబట్టి Right. మన బాధ్యత తీసుకోవాలి.